బ్రేకింగ్ న్యూస్ భీమవరం విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురైంది. జేఈఈ మెయిన్స్ పరీక్షా సెంటర్ ఢాక్లో పడింది. జనవరి 29న జరిగే పేపర్ 1 పరీక్షలకు కార్గిల్ సెంటర్, 30న జరిగే పేపర్ 2 వైజాగ్లో ఎగ్జామ్ సెంటర్ను కేటాయించారు. ఆప్షన్స్లో భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి పెట్టుకున్నా సరే లడాఖ్లో ఎగ్జామ్ సెంటర్ పడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏ మెయిల్స్ చేసిన కాల్ సెంటర్కు ఫిర్యాదులు చేసినా సరే అసలు స్పందించడం లేదని, ఒక్క రోజు గ్యాప్లో ఎలా ఎగ్జామ్ రాయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. మా అబ్బాయి పేరు కేత తేజచరణ్. మరి తేజచరణ్ భీమవరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1కు సంబంధించి గత సంవత్సరం 2024 నవంబర్ 15న ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. మరి పిల్లవాడు జేఈఈ మెయిన్ సెషన్ ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలో చెప్పడం కోసం ఆప్షన్స్ అడుగుతారు. దాంట్లో వెస్ట్ గోదావరికి సంబంధించి భీమవరము, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమండ్రి అప్లై చేసాము. ఈ 4 సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద వేయమని చెప్పి మేము అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మొన్ననే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసినప్పుడు మా వాడికి మేము ఆన్లైన్లో అప్లై చేసినటువంటి ఈ 4 సెంటర్లు కాకుండా భీమవరం నుంచి 3000 కిలోమీటర్ల దూరం, సుమారుగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉండే లడఖ్లోని కార్గిల్ సెంటర్ వేయడం జరిగింది. మరి ఆ ఎగ్జామ్ ఏమో 29వ తారీఖు పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ కింద ఏమో మరుసటి రోజు అంటే 30వ తారీఖు, జనవరి 30వ తారీఖున వైజాగ్ వేయడం జరిగింది. బి ఆర్కిటెక్చర్, బి ప్లానింగ్ ఎగ్జామ్ వైజాగ్ వేయడం జరిగింది. అసలు భీమవరంలో చదువుకునే అబ్బాయికి ఎవరైనా ఎగ్జామినేషన్ సెంటర్ పక్కన ఉన్నటువంటి 100 కిలోమీటర్లు అనవచ్చు, లేదా పక్కనున్న విద్యా సంస్థల్లో అలాట్ చేస్తారు మేము ఆన్లైన్లో అప్లై చేసుకున్న సెంటర్లో. అయితే ఇలా ఒక విద్యార్థికి 3000 కిలోమీటర్లు జమ్మూ కాశ్మీర్లో పిఓకే బార్డర్ దగ్గర ఉన్నటువంటి కార్గిల్లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయడం చాలా బాధాకరం, నిజంగా మానసిక వేదన. మా అబ్బాయి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ మారుతుందా మారదా అని చెప్పి ఆందోళనలో ఏడుస్తున్నాడు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎన్టీఏ వారు ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్లు వేయడం అనేది చాలా దారుణం. ఎవరికైనా ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్గిల్లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయటం, అక్కడ ఎగ్జామ్ రాయటం, అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది. అదే ఆ ఇబ్బంది కాకుండా తర్వాత రోజు మళ్ళీ 30వ తారీఖున వైజాగ్ ఎలా వస్తాడు ఈ అబ్బాయి? అంటే ఇలా రావాలన్నా ఫ్లైట్లు అందుబాటులో ఉండి ఫ్లైట్ల మీద వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫ్లైట్ల మీద తిరిగి వచ్చే పరిస్థితి ఎన్టీఏ వారు కల్పించారు. మరి ఇలాంటి పరిస్థితులు చాలా దారుణము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మరి భీమవరం కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కానీ ఈ విషయాన్ని కొంచెం మా ఇంటర్ చదివే విద్యార్థులకి ఇలా సెంటర్లు పడడం చాలా దారుణం కాబట్టి బాగా పట్టించుకుని వెంటనే ఎన్టీఏ వారి అధికారులతో మాట్లాడి ఎన్టీఏ వారు చేసినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్న తప్పిదాలు, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మరి ఏ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కాబట్టి వారి యొక్క జనరల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ సమస్యనికి సొల్యూషన్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. జేఈఈ మెయిన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. అయితే దాంట్లో నేను నా సెంటర్స్ కింద మా దగ్గరగా ఉన్న భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి సెంటర్ పెట్టుకున్నాం. అయితే ఇక్కడ నుంచి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంగా ఉన్న కార్గిల్ లడఖ్ పడడం నాకు చాలా బాధగా ఉంది. అక్కడ దాకా వెళ్ళడం అది చాలా ఇంపాసిబుల్. అక్కడ దాకా ఎలా వేసారో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. అయితే అది అలాగ ఉంచిన 29వ తారీఖున నాకు బీటెక్ ఎగ్జామ్ పెట్టారు. 30వ తారీఖున 29వ తారీఖున బీటెక్ ఎగ్జామ్ కార్గిల్లో వేశారు. తర్వాత మరుసటి రోజునే 30వ తారీఖున వైజాగ్లో బీటెక్ బీఆర్కి ఎగ్జామ్ ఇచ్చారు. అలా ఫ్లైట్ మీద వెళ్ళినా అంత దూరం మనం వెళ్ళలేము. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళ ఎంతో నా మీద ఆశ పెట్టుకున్నారు. నేను
రైట్, చూస్తారు కదా, ఇటు భీమవరం విద్యార్థికి జేఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్షా సెంటర్ లడాఖ్లో పడింది. ఆ తర్వాత నెక్స్ట్ పేపర్ 2 సెంటర్ వచ్చేసి ఇటు వైజాగ్లో పడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఏమైనా కాల్స్ను ఆన్సర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏమైనా చెప్పడం జరిగిందా ఆ పిల్లలకి? అసలు అప్డేట్స్ ఏంటి? భీమవరంకి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు పరిస్థితి మీరు ఇప్పుడు విన్నారు. వారు ఎంత బాధపడుతూ చెప్తున్నారు అనేది. జేఈ మెయిన్స్ కి చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ కూడా పరీక్ష రాయడానికి ఇంకా సిద్ధం అవుతున్న తరుణంలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి చూసుకుంటే ఆ ఇద్దరికి కూడా పెట్టుకున్న 3 ఆప్షన్లు కాకుండా దగ్గరలో ఉన్న, అంటే భీమవరం అంటే సాధారణంగా ఏలూరు, వైజాగ్, విజయవాడ ఈ దగ్గరలో పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఆప్షన్ సెంటర్లు కాకుండా ఏకంగా జమ్మూ కాశ్మీర్ లడఖ్ కార్గిల్ లో ఉన్నటువంటి సెంటర్ పేపర్ 1 కు పడితే జనవరి 29న పేపర్ 1 ఎగ్జామ్ రాస్తారు వీళ్ళు లడఖ్ వెళ్ళి. మరలా వెంటనే పేపర్ 2 వైజాగ్ లో రాయాల్సి వచ్చింది. సో ఈ హాల్ టికెట్ లో ఇది టెక్నికల్ ఎర్రర్ కింద వచ్చిందా, లేకపోతే వీళ్ళు కనీసం ఆ ఎన్టీఏ కాల్ సెంటర్ కి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తుంది కాబట్టి సో వాళ్ళకి కాంటాక్ట్ లో వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసినా కూడా కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం, మరోపక్క వారు టెక్నికల్ అర్థం కాకపోవడంతో సరిగా వారు స్పందించడం లేదు. మరోపక్క ఇద్దరు విద్యార్థులు కూడా ఇప్పటివరకు ఎంతో కష్టపడి కృషి చేశారు. సో వారిని ఏదో ఒక విధంగా ఈ 2 పరీక్షలు ఒక సెంటర్ లో వచ్చే విధంగా చేయాలని చెప్పి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా వారు మాట్లాడడం జరిగింది, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో వారికి కూడా ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 29న లడఖ్ లో పరీక్ష రాసినా కూడా మరలా ఒక్క రోజులో వాళ్ళు వైజాగ్ రావాలంటే కనీసం ఏరోప్లేన్ లో వచ్చినా కూడా అవన్న పరిస్థితి. సో పరీక్ష ఎలా రాస్తారు విద్యార్థులు? ఇటువంటి టెక్నికల్ ఎర్రర్లు మనకి తెలిసి భీమవరంలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికన్నా రాష్ట్ర విద్యాశాఖ స్పందించాలి, నారా లోకేష్ కొంత ఇనిషియేషన్ తీసుకోవాలని అయితే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే విద్యార్థులు ఇప్పుడు చదువుకునే దాని మీద దృష్టి పెట్టాలా, లేకపోతే ఈ సెంటర్ మార్పుకు సంబంధించి ఎవరితో మాట్లాడి ఎవరికి మెయిల్స్ పెట్టాలి అనే దాని మీద చూడాలా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి. ఇప్పటికే మీరు చూస్తే 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని కూడా తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్.